ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 16 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం గలతీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. వ్యాఖ్యానాంశం: దుర్బోధలతో జాగ్రత్త. వ్యాఖ్యానాంశం: దుర్బోధలతో జాగ్రత్త. వ్యాఖ్యానం: దుర్బోధ గొప్ప పాపమై ఉంది. గలతీ క్రైస్తవులకు సున్నతి ఆచరించాలని కొందరు బోధించారు. పాత దినాలను, మాసాలను, పండుగలను ఆచరిస్తూ ఉండండి బోధించారు. కృపలో ఉన్నప్పటికీ దానితో కూడా ధర్మశాస్త్రానికి లోబడి దాన్ని గైకొనవలను అని బోధించారు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 21వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇస్సాకు కాదు, ఇష్మాయేలే ప్రధానమని చెప్పుకునేటట్లు ఉన్నారు. ఇదే పత్రిక 4వ అధ్యాయం 21 నుండి 25 వచనాలు చూడండి. ఇది వేరొక సువార్త అని పౌలు దాన్ని ఖండిస్తున్నాడు. దాని వలన ఆ గలతీ విశ్వాసులు తిరిగిపోయారని, భ్రమపరచబడిరని, కృపలో నుండి తొలగిపోయారని తెలుస్తున్నది. గలతీ రాసిన పత్రిక 1 అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. మరియు ఓపికతో పందెంలో క్రీస్తు వైపుకు పరుగెత్తడం మాని మోషే వైపు దృష్టి ఉంచి నిలిచిపోయారు. గలతీ 5వ అధ్యాయం 7వ వచనం. మీరు క్రీస్తును నమ్మి విడిచిపెట్టిన పాత పాపములతో మిమ్మల్ని మళ్ళీ ముంచివేయాలని సాతాను చూస్తాడు. లేదా అది కాకపోతే దుర్బోధను తీసుకొని వచ్చి మిమ్మను చెరచాలని చూస్తాడు. జాగ్రత్త పడి ఉండండి. యోధ 24వ వచనం. వెలుగుదూతగా పనిచేస్తాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది. ఆదివారం కాదు, శనివారమే ప్రధానమని కొందరు మిషన్ వారు వేరొక సువార్తను ప్రకటిస్తున్నారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారిని గూర్చి జాగ్రత్త. వారి బోధ సరైంది కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. కనుక అన్నిటిలో క్రీస్తుకే ప్రాముఖ్యతనివ్వండి. కొలస్సై 1:18. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.